ప్రేమ స్వరూపులారా, embodiments of love. అందరూ కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ గాని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు. It's not of big use if you experience Buddha on this day of birthday of Buddha. బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనము ఆచరణలో పెట్టి నిరూపించాలి. We have to prove in our practical life by experiencing, practicing కానీ the teaching ఈనాడు of ప్లాట్ఫామ్ Buddha. స్పీచెస్ లో హీరోస్, ప్లాట్ఫామ్ లో హీరోస్, ప్రాక్టికల్ లో జీరోస్. We are all heroes on platform, but in reality we are zeros. కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడాను మనం అనుభవించాలి. Therefore we have to translate into action the teachings of Buddha and experience అది the బుద్ధునికి joy. ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవము. That is the proper respect that we can give కనుక him. బుద్ధ భక్తులందరూ కూడాను All the devotees of బుద్ధుని Buddha, ఉపదేశాలంతా కూడాను ఆదర్శవంతమైన ఉపదేశాలు, all the teachings of Buddha are ideal. ఆచరించవలసినటువంటి ఉపదేశాలు, They have got to be practiced. అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు, They are noblest పవిత్రమైనటువంటి బోధనలు, and are most sacred. అన్నింటికంటే ప్రధానమైనటువంటి అహింసా ప్రథమో ధర్మ. Of all the principles, the supreme one is ahimsa pradhamo dharma. ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధన సలుపుతూ వచ్చాడు. That has been his primordial principle from the beginning. దృష్టిని పవిత్రం చేసుకోండి. Make your vision sacred. ఈ పవిత్రమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నీవు పవిత్రమైన జీవితాన్ని నీవు పొందగలవు. When you have good vision, good looks, you will have sacred life. నీవు దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. And develop proper sight. దోషరహితమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకోవాలి. The vision which is సమ్యక్ non-defective. దృష్టి, Good looks, సమ్యక్ శ్రవణము, good listening, సమ్యక్ భావము, good feeling, సమ్యక్ తలపు, good thoughts, సమ్యక్ జీవనము, good life. సమ్యక్ యోగనము. ఇది అతను బోధించినటువంటిది. That was the teaching of Buddha. సమ్యక్ సమ్యక్ సమ్యక్. Everything needs to be good and good. పవిత్రమైనటువంటి దృష్టిని పెంచుకోండి. Develop sacred vision. పవిత్రమైన దృష్టిని పెంచుకున్నప్పుడే పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి. With the sacred sight, you will have sacred thoughts. పవిత్రమైన భావములు ఆవిర్భవించినప్పుడే పవిత్రమైన పనులు మనం చేస్తాము. Sacred thoughts lead to sacred deeds.